ఏంటంటే కేవలం పదార్థాలు చాలా తక్కువ కానీ ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా. సో పదార్థాలు మీకు పరిచయం చేస్తూ ఏ పదార్థము ఎంతెంత ప్రమాణంలో వాడుకోవాలో కూడా మీకు తెలియజేస్తానమ్మా. మొట్టమొదటి పదార్థం వాము. వాము దీన్నే అజవాయిన్, ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా. సో ఇంచుమించు సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటుందమ్మా. లేదంటే మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పచారీ కొట్టులో కూడా దొరుకుతుందమ్మా. వాము అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వామును ఏం చేస్తారంటమ్మా, తెచ్చుకొని శుభ్రం చేసేసి బాగా కాస్త గోరువెచ్చగా వేడి చేసేసి లేకపోతే వేయించేసేసి ఈ విధంగా మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. ఈ పౌడర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. 100 గ్రామ్స్ అమ్మా. అంటే అందరికీ అర్థమయ్యేందుకు కొద్ది ప్రమాణంలో నేను ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నాను. ప్రేక్షకులు మాత్రం 100 గ్రామ్స్ తీసుకోవాలి ఏమా. 100 గ్రామ్స్ ఈ విధంగా వాము పొడి ఇక్కడ కొద్ది కొద్దిగా నేను కలుపుతున్నాను. తర్వాత రెండవది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అమ్మా. బ్లాక్ సాల్ట్ ఉప్పు అంటే మనకు రాక్ సాల్ట్ అంటే కామన్గా తెలుసమ్మా. అట్లే సీ సాల్ట్ తెలుసు అమ్మా, ఇవన్నీ తెలుసు. బ్లాక్ సాల్ట్ అని చెప్పేసి మరొక రకం ఉంటుందమ్మా. నల్ల ఉప్పు అంటారమ్మా. ఈ నల్ల ఉప్పు కూడా మనకు ఈ పచారీ కొట్లలో తర్వాత ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో గడ్డల రూపంలో బ్లాక్గా స్ఫటికాలుగా దొరుకుతుందమ్మా. తర్వాత ఈ విధంగా పౌడర్ కూడా దొరుకుతుంది. మనం మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఈ యొక్క పౌడర్ను చేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అంటే వాము పౌడరు మనం 100 గ్రామ్స్ తీసుకుంటే అందులో హాఫ్ మాత్రమే బ్లాక్ సాల్ట్ తీసుకోవాలమ్మా. అది రేషియో అమ్మా. మీరు ఎంత తీసుకున్నప్పటికీ వాములో సగభాగం మాత్రమే ఈ యొక్క బ్లాక్ సాల్ట్ తీసుకోవాలన్నమాట. ఈ రెండు పదార్థాలు కూడా దివ్యమైనటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఇందులో ఉన్నాయమ్మా. కేవలం ఇది మోషన్ ఫ్రీగా అయ్యేందుకే కాకుండా బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. సో ఈ విధంగా పౌడర్ తయారు చేసుకొని మనం రెడీగా పెట్టుకున్నామమ్మా. ఇది ప్రాసెస్. ఇది నాణ్యానికి ఒకవైపు అమ్మా. సో ఈ యొక్క కేవలం 2 ఇంగ్రీడియంట్స్ అమ్మా. వాము పొడి, నల్ల ఉప్పు. సో ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని రోజు వాడుకుంటున్నారు. ఎలా వాడుకుంటున్నారంటే అమ్మా, ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలమ్మా. ఆల్రెడీ మనం నీళ్లు వేడి చేసి పెట్టామమ్మా, గోరువెచ్చగా ఉంటాయి ఇవి. సో ఈ గోరువెచ్చని నీళ్ళు ఈ విధంగా 100 ml తీసుకోవాలి తల్లి. అర్థమవుతుంది కదమ్మా. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఇది కేవలము 2.5 గ్రామ్స్ అంటే 1/2 టీ స్పూన్ అమ్మా. యాక్చువల్గా ఇది స్పూన్ పెద్దగా ఉందమ్మా. కాబట్టి అంటే ప్రేక్షకులు అర్థమయ్యేందుకు నేను చెప్తున్నాను. చిన్న టీ స్పూన్ 1/2 టీ స్పూన్ అమ్మా. సో 2.5 గ్రామ్స్ ఉంటుందన్నమాట. 2.5 గ్రామ్స్ పౌడరు ఈ యొక్క 100 ml గోరువెచ్చని నీళ్ళలో వేసేయాలి అమ్మా. అలాగే అరబద్ద నిమ్మ రసం కూడా ఇందులో వేసేయాలమ్మా. ఇది నిమ్మకాయ పెద్దగా ఉందమ్మా, ఇంత కూడా అక్కర్లేదు. చిన్న నిమ్మకాయ ఒక 10 డ్రాప్స్. చిన్న నిమ్మకాయ అయితే హాఫ్ అమ్మా కట్ చేసేసి ఆ చిన్న నిమ్మకాయ రసం ఒక స్పూన్ వేసుకోవచ్చు అమ్మా. ఇలాగా అయిపోతుంది ఏమా, ఒక స్పూన్ నిమ్మకాయ రసం. సో ఇప్పుడు 100 ml వాటర్ తీసుకున్నాము. 100 ml వాటర్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే వాము చూర్ణము, అదేవిధంగా నల్ల ఉప్పు చూర్ణం కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా. అది 2.5 గ్రామ్స్ వేసాము. దీంతోపాటు మనం చివరగా అరబద్ద నిమ్మరసం అంటే ఇంచుమించు 5 ml నిమ్మరసం కలిపేసేస్తే బ్రహ్మాండంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మెడిసిన్ రెడీ అయిపోయిందమ్మా. బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలమ్మా. నైట్ టైమే ఈ విధంగా మనం తయారు చేసుకుని పౌడర్ అయితే ఆల్రెడీ తయారు చేసి పెట్టుకోవాలి. వాడేటప్పుడు మాత్రం నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పౌడర్ నిమ్మకాయ రసం వేసి తాగాలమ్మా. అంతేమ్మా. 1 అవర్ హాఫ్ అన్ అవర్ ముందు తాగితే సరిపోతుంది. అంతేమ్మా. హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ పడుకునేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది.